ఆధ్యాత్మిక సభా సరస్వతికి పునః ప్రణామాంజలిని సమర్పించుకుంటూ ప్రత్యక్షంగా గురుముఖత సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకోవటానికి కంకణబద్ధులై ఈ ఆవరణలోకి ప్రవేశించిన మహనీయులందరికీ పరోక్షంగా శ్రవణ పరాయణులై శ్రవణ భక్తితో శ్రవణం చేసి గురువు పెదాల నుండి ముద్రింపబడిన ప్రతి ముద్రణని తమ భవిష్యత్తుగా భావించి అనుష్ఠానం చేసుకోవటానికి యత్నిస్తున్న అనుష్ఠాన పరాయణులందరికీ అనుష్ఠాన పర్వంలోకి స్వాగతం, శుభస్వాగతం. జయోస్తు. యు వెల్కమ్. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. సో నిన్న గాడ్ ఈజ్ అనే చాప్టర్లో మనం మొట్టమొదటి 3 ప్రకరణాలని పక్కన పెట్టి 4వ ప్రకరణంలో ది వైట్ బుక్ అనే దాన్ని మనం అధ్యయనం చేయటం మొదలుపెట్టాం. ఆ ఒక్క వైట్ బుక్లో నేను దర్శించిన దర్శనం కానీ మీరు అందుకోగలిగితే ఇంకేం అక్కర్లేదు తల్లి. హాయిగా వెళ్ళి ఈ కాలు నాది, ఈ కాలు నాది, నా కాలు మీద నేను కాలు వేసుకున్నాను అంతే. ప్రామిస్, బిలీవ్ మీ. నేనేంటో పైన ఏంటో అవన్నీ నాకు తెలియదురా, తండ్రి చెప్పారు కాబట్టి నేను నమ్ముతా. కానీ నాకు మనిషిగా ఒక సాధకుడుగా వితౌట్ వైట్ బుక్ ఐఎమ్ నథింగ్. నా 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 బతుకు అది, నా జీవితం అది, నా శ్వాస అది, నా శాశ్వతత్వం అది. దిస్ ఇస్ మ్యాజిక్. దీన్ని చదువు రాపోయినా దాన్ని ఇలా అంటూ ఉండండి. నిజంగా ప్రామిస్. మనది అంటే ఒక దాదాపు 4 ఏళ్ళు పట్టుద్ది. దాని గ్రంథం యొక్క శీర్షిక కూడా పెట్టాక తెలుగు నేను దర్శించిన దర్శనానికి విద్వత్ రామ్ అని పెట్టా పేరు. నాకైతే 2 years సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వేదం సార్. అది మరి నా స్పాన్ సరిపోకపోవచ్చు విద్వత్ రామ్కి రచించాలి. నాకు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వాక్యం విరచించాలని ఉంటుంది. ఒక్కొక్క వాక్యం విరచించాలని కాదు, ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క గ్రంథం. అది ఈ గ్రంథాన్ని నా దృక్కోణంలో దర్శించగలిగితే విద్వత్ రామ్ నేను బతికొండంగా ప్రింట్ అయితే అవుద్ది. నేను ఎంత చేయగలిగితే అంత చేస్తాను నేను ఈ గ్రంథాన్ని. కానీ చేసింది ఒక్క పేజ్ అయినా చాలు మిమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టదు. విద్వత్ రామ్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది త్వరలో. సో ఆన్ ది అదర్ డే వీ వర్ లెర్నింగ్ some mystical truths about the mystical God. God is, the title of the chapter we were learning is God is. From my point of view, God is the title, and the subtitle should be the mystical facts about my mystical I am. That you have got to write down. God is should be the title. Papa, ఆ బోర్డు మీద రాసేసి తర్వాత ఇటు పెట్టచ్చు. గాడ్ ఈజ్ షుడ్ బి ద టైటిల్ అండ్ ద సబ్ టైటిల్ షుడ్ బి ద మిస్టికల్ ఫ్యాక్ట్స్ అబౌట్ మై మిస్టికల్ ఐ యామ్. శీర్షిక దైవం అంటే. అమ్మ తల్లి 2 భాషలో రాయడానికి ప్లేస్ పెడతావా? ముందు ఇంగ్లీష్లో రాసేసుకోండి. ఓకే. The mystical facts about mystical I am. రాసావా? దైవం అంటే వద్దు. దైవం అంటే 3 చుక్కలు కడుపులో కాదు. కానీ ఒక్కటి సార్, మిమ్మల్ని నేను అది కూడా చెప్తున్నా. నాకు మీ మీద ఉన్న ప్రేమ వలన అనుకోండి, ఆతృత అనుకోండి,
ఎక్కడైనా మీరు ఇబ్బంది, ఆయన చెప్పిన దాన్ని సరిగ్గా తీసుకోలేరేమో అని నేను ఆతృత పడితే నా ఆతృత ఉంటే ఉండొచ్చు, కానీ నా ప్రేమ ఎక్కువ, మీకు రామ్తో ప్రేమ ఎక్కువ అన్నప్పుడు అన్డౌటెడ్గా రామ్తో సార్, అసలు డౌట్ లేదు సార్, ఆయన అసలు విపరీతంగా ప్రేమిస్తారు మిమ్మల్ని. ఆయనకి తెలుసు అది మీ మీద. అయితే నాకు కొంచెం పెంచుకున్న పిల్లలు కాబట్టి కొంచెం డౌట్ నాకు ఉంటే ఉండొచ్చు, కానీ రామ్తో సార్ అసలు ఆయన ప్రేమ కానీ, ఆయన అసలు ఎంత ప్రేమ సార్, ఎంత ప్రేమ సార్. ఒక్కొక్కళ్ళని ఇండివిజువల్గా ప్రతి బిందువుని సాగరం అంత ప్రేమిస్తారు. సాగరం మొత్తం మీద ఎంత ప్రేమ ఉంటుందో సాగరంలో ప్రతి బిందువు మీద ఆయనకి అంత ప్రేమ, ఎంత ఇష్టం సార్ అసలు ఆయనకి. ఒక్కొక్కళ్ళు అంటే ఎంత పిచ్చి సార్. దైవం అంటే నేనే అయ్యున్న నా నిగూఢమైన దైవం యొక్క అత్యంత నిగూఢమైన శంకరాభరణాలు. నేనే అయి ఉన్న నా నిగూఢమైన దైవం యొక్క ఏమన్నా ఇంకేమన్నా నేనే అయి ఉన్న నా మిస్టీరియస్ కదా, నేనే అయి ఉన్న నా నిగూఢమైన దైవం యొక్క అత్యంత నిగూఢమైన శంకరాభరణాలు. పాప నువ్వు ఎక్కడున్నా సరే 1 hour నువ్వు ఆన్లైన్ వినొచ్చు, 2 hours 3 hours స్పెండ్ చేయొచ్చు, నువ్వైనా సరే ఇక్కడే ఉండాల్సి. ఇవాళ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. ఏన్షియంట్ విజ్డమ్ త్రూ లేటెస్ట్ టెక్నాలజీ. మన టాపిక్ అదే, మీ ఇల్లు ఆశ్రమం అవ్వాలి. ఏన్షియంట్ విజ్డమ్ త్రూ లేటెస్ట్ టెక్నాలజీ. అబౌట్ ఇట్ పెట్ బుజ్జి. మాది మంచిదేనా? చాలా ఉన్న వాటిలోకి శ్రేష్టమేనా? చాలు. The mystical facts about my mystical I am. దైవం అంటే నేనే అయి ఉన్న నా నిగూఢమైన దైవం యొక్క అత్యంత నిగూఢమైన శంకరాభరణాలు. నేను విద్వత్రాంలో అయితే అలాగే ఉంటుంది. ద మిస్టికల్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద మిస్టికల్ ఐ యామ్. దైవం అంటే నేనే అయి ఉన్న నా నిగూఢమైన దైవం యొక్క అత్యంత నిగూఢమైన శంకరాభరణాలు. సో ఫర్ ది లాస్ట్ 2 days we were learning some mystical facts about our mystical true I am. గత 2 రోజులుగా for the last couple of days we were learning that. సో గత 2 రోజులుగా మనం అత్యంత నిగూఢమైన స్వయం యొక్క అత్యంత నిగూఢమైన శంకరాభరణాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నాన్ని గావిస్తున్నాం. The only thing that your beloved Father knows how to do is to be, so that everything is him can experience the life that it is. Papa, the only thing that your beloved Father knows how to do is to be, so that everything which is him can express the life that it is. Subhash, the only thing that your beloved Father knows how to do is to be, so that everything which is him can express the life that it is. Yes. So first I will explain in English, simultaneously I will explain also in the Telugu. మొత్తం గ్రంథమంతా సంపద లేదు, పండగ వాతావరణం. The only thing that your beloved Father knows how to do is to be, so that everything which is him can express the life that it is. First and foremost thing I am explaining in English, it is like this, okay? It is here the grandest master teacher Ram is teaching about the mystical modus operandi of the God within. On cheskondi. మీరు ఆన్లైన్లో ఎత్తుకోవడం టైం పడుతుంది, మళ్ళీ ఇక్కడికి ఎత్తుకోవాలంటే. టుడే ద కరెంట్ టాపిక్ ఇన్ ప్రజెంట్ డే స్పిరిచువల్ డిస్కోర్స్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ యువర్ బిలవ్డ్ ఫాదర్ knows how to do is to be,
so that everything which is Him can express the life that it is. So, this is the title, my explanation. Step number 1. Here, the grandest beautiful master teacher, the Ram, is teaching about the modus operandi of the mystical God. The modus operandi of the mystical God. Second thing is, God is not limited to good. God is not limited to bad. So from the point of view of God, everything is God. When everything is God, God cannot be limited to good. God cannot be limited to bad. Everything is God. From the point of view of God, second highlight is, from the point of view of God, everything is God. When everything is God, it cannot be labeled as good, something as good, something as bad. That is second point. So, if the Son, the divine heritage, the so-called Jivatma, prefers bad, he becomes that. It is to be. If the so-called divine heritage, the Jivatma, opts to be bad, he never says no. He molds himself accordingly to be. He molds himself accordingly. Because from his point of view, it is not bad. It is still God. From his point of view, it is not bad. It is still God only. That is the thing. I think now you might have understood the teaching. The only thing that your beloved Father knows how to do is to be. Means, the only thing the Father, the Paramatma, knows is molding himself as per the will and wish of Jivatma. That's it. That's it. The only thing the Paramatma knows is molding himself, presenting himself as per the will and wish of Jivatma. Next point. Because from the Paramatma's point of view, Paramatma is everything. Why not? If the choice of Jivatma is the worst thing is from the point of view of personality. From the God's point of view, he is whole kada. So he expresses that part of the whole. He expresses that part of the whole. That's it. So second thing is, so that everything which is him, can express the life that it is. See, I comprise of good and bad. I am a God, good and bad. I comprise of both the good and bad. If my son asks to be bad, I am still God. I am expressing that part of the God. That's it. As simple as such. That's it. ఇక్కడ కాపేసేయండి. ఇది తెలుగులో చెప్పుకుందాం ఇప్పుడు. ఈ వాక్యాన్ని తెలుగు చేసుకుంటే మీలో ఉన్న తండ్రికి తెలిసింది ఒక్కటే. అతడి కన్నా ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోండి. రెడీ? ఎస్. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పాఠ్యాంశము, ద ఓన్లీ థింగ్ దట్ యువర్ బిలోవ్డ్ ఫాదర్ నోస్ హౌ టు డూ ఈజ్ టు బీ, సో దట్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ హిమ్ కెన్ ఎక్స్ప్రెస్ ద లైఫ్ దట్ ఇట్ ఈస్. ఈ అంశాన్ని అనువదిస్తే మీ తండ్రికి తెలిసిందల్లా ఒక్కటే, తనయుడు ఆశించినట్లుగా తనని తాను అభివ్యక్తీకరించుకోవటమే. మీలో ఉన్న తండ్రికి తెలిసింది ఒక్కటే, తనయుడు తనని ఆశించినట్లుగా తనయుడు ఆశించినట్లుగా అభివ్యక్తీకరించుకోవటమే. అంతకన్నా మించి ఆయనకి ఏం తెలియదు. అంత సహజ అమాయకత్వం మాత్రమే ఉన్నది. ఇంకొకటి,
అంతా తానే అయి ఉన్నాడు కాబట్టి, తాను కానిదంటూ సృష్టిలో మరొకటి లేదు కాబట్టి, తనయుడు ఏది ఆశించినా అది తండ్రిలో భాగమే కాబట్టి, తనలో తనయుడు దేని కోరుకుంటున్నాడో ఆ విభాగాన్ని అభివ్యక్తీకరించడం మాత్రమే తండ్రికి తెలుసు. రెండో పాట అర్థమైందా? తండ్రికి ఒకటి తెలుసు, అంతా తానేనని తెలుసు. తండ్రికి ఒకటి తెలుసు, ఏంటి? అంతా తానేనని తెలుసు. మీరు అనుకుంటున్న మంచి తండ్రిలో అంతర్భాగమే, మీరు అనుకున్న చెడు దుర్మార్గము కూడా, పర్సనాలిటీ కూడా తండ్రిలో అంతర్భాగమే. తనలో ఆ నిర్దిష్టమైన తనాన్ని తనయుడు కోరుకుంటున్నాడు కాబట్టి, తనలో ఆ నిర్దిష్టమైన తనంగా తనయుడికి అందుబాటులోకి వస్తాడు. ఎందుకంటే అన్నీ తానే అయి ఉన్నప్పుడు తనలో విభాగమే కదా తనయుడు అడుగుతున్నాడన్న చందంగా తండ్రి లీలా విభూతి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ తండ్రి ప్రవచిస్తున్నది మీకు సుసంపన్నం అవ్వాలంటే, మొట్టమొదటిగా తండ్రి ఎంత సహజ అమాయకత్వం అంటే, తనయుడు అభిష్టానుసారం తాను అభివ్యక్తీకరించుకోవటం ఒక్కటే తండ్రికి తెలుసు. తండ్రికి ఇంకోటి కూడా తెలుసు, అంతా తానేనని. వ్యక్తిత్వం అంటా ఉంది, ఈ నిర్దిష్టమైన వ్యవహార శైలిని మంచని, ఈ నిర్దిష్టమైన వ్యవహార శైలిని చెడని, ఈ నిర్దిష్టమైన వ్యవహార శైలిని దుర్మార్గం అని. ఒకవేళ తండ్రి దుర్మార్గం అడిగినా ఒకవేళ తనయుడు దుర్మార్గాన్ని అడిగినా తండ్రి ఉద్దేశంలో దుర్మార్గంగా పిలువబడుతున్న దివ్యత్వంగా తనయుడికి అందుబాటులోకి వస్తున్నాడు. దుర్మార్గంగా పిలువబడుతున్న దివ్యత్వంగా తనయుడికి అందుబాటులోకి వస్తాడు. తండ్రి ఉద్దేశంలో అన్నీ తానే, తాను కానిది, తాను లేనిది విశ్వంలో లేనప్పుడు తనయుడు తాను కానిదాన్ని ఎలా అడిగాడు? తానే అయి ఉన్నదాన్ని తనయుడు అడిగాడు కాబట్టి తండ్రి తానే అయి ఉన్నదాన్ని తనయుడు అడిగినట్లుగా అభివ్యక్తీకరించుకుంటాడు. ఇది ఈ ప్రవచనంలో ఉన్న సారాంశం. దట్స్ ఇట్. ఇది ఇప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. తీసేసిన తర్వాత తాళం లాకర్ నెంబర్ చెప్పకముందు లాకర్లన్నీ పగిలిపోయినాయి కానీ ఓపెన్ అవ్వాల. లాకర్ నెంబర్ చెప్పిన తర్వాత ఈజీగా ఓపెన్ అవుతుంది. దానికి ఎందుకు ఆడు ఫోర్స్ కొట్టాడంటే ఇంకా మీ ఇష్టం. అది దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. ఇది నీకు డిక్షనరీలో ఎలా దొరుకుతుంది చెప్పు? కెన్ సమ్మన్? మొట్టమొదటిగా పరమాత్మ యొక్క సహజ అమాయకత్వం గురించి మీరు ఎంత అందంగా చెప్పారు గురుగారండి. ఆయనకి ముగ్ధ చాపల్యం. ఆయనకి తెలిసిందల్లా ఒకటే, తన బిడ్డ తనని ఎలా ఏం అడుగుతాడో అది ఇవ్వడం మాత్రమే. ఆ విధంగా తనని తాను మౌల్డ్ చేసుకుంటారు అంతే అనే చెప్పారు. ఎందుకంటే ఆయనలో ఇంకొక దృక్కోణం, తండ్రి యొక్క ఆలోచన ఏంటంటే ఉన్నదంతా తానే కాబట్టి తనలో ఏ విభాగాన్ని బిడ్డ కోరుకుంటే ఆ విభాగంగా ప్రత్యక్షం అవుతాడు, అందిస్తాడు. మీరు చెప్పిన ఆ వాక్యం దుర్మార్గాన్ని కూడా దివ్యత్వంగా ప్రకటిస్తాడన్నది హైలైట్గా ఉంది గురుగారండి. అసలు దుర్మార్గంగా పిలువబడుతున్న దివ్యత్వాన్ని చాలా బాగుంది గురుగారండి. మంచి చెడు రెండు ఉండవు, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండవు ఇంకా అనేది ఏముండదు. ద్వంద్వాతీత స్థితి ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. కానీ ద్వంద్వాతీత స్థితిలో మీరు క్యారెక్టర్గా ఉన్నప్పుడు ద్వంద్వాతీత స్థితి ఏ సంబంధం పడితే ఆ సంబంధం చేసుకోరు. ఎంచుకునే చేసుకుంటాం మనం. 1,00,000 సార్లు ఎంచుకుంటాం. అదేంటి? కానీ అలా ఎంచుకుంటున్నది నేను కాదు, నా పాత్ర అనేది తెలుసుకోవాలి. ద్వంద్వం లేని జీవితం మరి దారుణంగా ఉంటుంది. నీకో టేస్ట్ ఉండదా, నీకో చాయిస్ ఉండదా, నీకో ఇంట్రెస్ట్ ఉండదా? సో అన్నీ గాడే. సో చాయిస్ఫుల్గా ఉంటాం నా చాయిసే, చాయిస్లెస్గా ఉండటం ఆడి చాయిస్ అయితే, చాయిస్ఫుల్గా ఉండటం నా చాయిస్. ఇట్ ఇస్ నాట్ చాయిస్లెస్నెస్. క్యారెక్టర్కి ఖచ్చితంగా, వివేక్కి ఖచ్చితంగా ఉంటుంది. ఇది పెంటకుప్పని తీసుకొచ్చి కంచంలో పెట్టవుగా పడేస్తాను. అది కూడా గాడ్ అయితే అవ్వచ్చు. ఇది వీళ్ళతో ఇదే ప్రాబ్లం. మంచి చెడులు లేరు ఎందుకు లేవు? ఖచ్చితంగా ఉంది. మంచి ఉంది, చెడు ఉంది, సవ్యం ఉంది, అపసవ్యం ఉంది. మరి ఎందుకు వచ్చినాయి ఆ పదాలు? టైరెంట్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? టైరెంట్ దృష్టిలో వాడు వెళ్తుంది టైరెంట్,
గాడ్ దృష్టిలో టైరెంట్ కూడా గాడే కదా. ఇది ప్రాక్టికల్గా మీరు చెయ్యాలంటే మాత్రం ద్వంద్వం లేకపోవటం కదా, ద్వంద్వంగా దర్శిస్తున్నది నా పాత్ర. ఏంటి, నాలో ద్వంద్వంగా దర్శిస్తున్నవాడు ఒకడున్నాడు, ద్వంద్వాతీత స్థితిలో కూడా ఒకడున్నాడు. ద్వంద్వంగా ప్రతిదాన్ని ఎనలైజ్ చేస్తున్నవాడు, విశ్లేషిస్తున్నవాడు నా పాత్ర. ద్వంద్వాతీతంగా ఉన్నది నా సహజత్వం. ఈ ద్వంద్వంగా విశ్లేషిస్తున్నాడు, కొన్నాళ్ళు ఉంటాడు, కొన్నాళ్ళు పోతాడు. ఇంకోటి వచ్చాడు అనుకో, వాడు ఇంకో రకమైన ద్వంద్వంకి వెళ్తాడు. ఈడు మంచి అన్నది ఆడు చెడు అంటాడు, ఈడు చెడు అన్నది ఆడు మంచి అంటాడు. దట్స్ ఇట్. ఎస్, ద్వంద్వాతీత స్థితికి మాతృక ఏంటంటే మూలం భగవంతుడు అనేవాడు రెండు విభిన్నమైన విరుద్ధమైన లక్షణాలను ఏకకాలంలో కలిగి ఉంటాడు. అది తెలిసినప్పుడు ద్వంద్వం అనేది ఎగిరిపోద్ది. అది మూల సిద్ధాంతం. దాన్ని ఆచరించడం అవన్నీ కుదరవు, అర్థం చేసుకోవటమే ఉంటుంది. ఎప్పుడైతే మనలోనే ఉన్న, మనమే ఉన్న, మన నిజతత్వమే ఉన్న పరమాత్మ రెండు విభిన్నమైన విరుద్ధమైన లక్షణాలని ఏకకాలంలో కలిగి ఉంటాడు అని తేటపడిందంటే ఇంకా ద్వంద్వం లేదు, ఏమీ లేదు, ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. దట్స్ ఇట్. చదువు ఒకసారి చెప్తా. ఏముంది మా, ఇప్పుడు భగవంతుడు మంచి అని నువ్వు అనుకుంటున్నావు, మంచి ఆయనలోనే ఉంది. చెడు అని నువ్వు అనుకుంటున్నావు, చెడు ఆయనలోనే ఉంది. కొత్తగా పర్సనాలిటీ అని అంటున్నావు, పర్సనాలిటీ కూడా ఆయనలోంచే వచ్చింది. అజ్ఞానం అంటున్నావు, అజ్ఞానం కూడా ఆయనలోనే ఉంది. దుర్గంధం అంటున్నావు, అది కూడా ఆయనలోనే వచ్చింది. దేహం అంటున్నావు, దేహం కూడా ఆయనలోంచి వచ్చింది. పాత్ర అంటున్నావు, పాత్ర కూడా ఆయనలోంచి వచ్చింది. అసత్తు అంటున్నావు, అసత్తు కూడా ఆయనలోంచి వచ్చింది. తర్వాత జడం అంటున్నావు, చైతన్యహీనం అంటున్నావు. చైతన్యహీనమైంది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలోంచే వచ్చింది. సో చైతన్యంగా ఆయన ఎంత ఉన్నారో జడంగా కూడా ఆయనే ఉన్నారు కదా. జడానికి జడం అనేది వచ్చింది, ఎలా వచ్చింది? ఆయనే ఉంది. సో చైతన్యం ఎంతగా తండ్రిలో ఉందో జడం కూడా అంతే ఉంది. శక్తి కూడా ఆయనలో భాగమే కదా. సో రెండు విభిన్నమైన లక్షణాలని, ఇప్పుడు స్త్రీ పురుషుడు విభిన్నం, కానీ ఆత్మలో ఇద్దరు విరుద్ధమైన స్త్రీ పురుషులు అతనిలో సమానంగానే ఉన్నారుగా. దానిలో నువ్వు స్త్రీతత్వం కావాలన్నప్పుడు స్త్రీతత్వాన్ని తీసుకుని అభివ్యక్తీకరిస్తున్నావు. దానిలో నువ్వు పురుషతత్వాన్ని కావాలనుకున్నప్పుడు పురుషతత్వాన్ని అభివ్యక్తీకరిస్తున్నావు. మనలో ఉన్న నాలో ఉన్న నాలుగో చైతన్యం అర్ధనారీశ్వరుడు అనమ్మ ఒకసారి. అర్ధనారీశ్వరుడు. సో అక్కడ మ్యాస్కులైన్ జెండరు ఈక్వల్గా ఉంది తల్లి, ఫెమినైన్ జెండర్ కూడా ఈక్వల్గా ఉంది. మ్యాస్కులైన్ జెండర్ ఈక్వల్గా ఉంటుంది, ఫెమినైన్ జెండర్ ఈక్వల్గా ఉంటుంది. సో మనం ఏది కావాలంటే అది తీసుకోవట్లా. మనకి స్త్రీ పురుషుడు రెండు ఆపోజిట్, కానీ తండ్రికి నాలో ఉన్న స్త్రీతత్వం అడుగుతున్నావా. సో అటు ఇటు కాని స్థితి ఉంటుంది. అది ఎక్కువ ఎలా అంటే క్రాస్ జెండర్స్ వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. కింది జన్మలో స్త్రీ అయ్యి సడన్గా ఒక ర్యాపిడ్గా ఒకసారి మళ్ళీ పురుషుడి కింద తీసుకుని అట్లా వచ్చినప్పుడు క్రాస్ జెండర్స్ కూడా వస్తాయి. అది కూడా నాలో ఉన్నది. రైట్, క్లియర్. Thank you very much, sir. జయస్తు. The only thing that your beloved Father knows how to do is to be, so that everything which is Him can express the life that it is. ఇందులో 2 steps కింద చెప్పారు సార్. ఫస్ట్ది సహజ అమాయకత్వమే అయిన తండ్రికి తనయుడు ఏం కోరుకుంటే దాని కింద అదిగా మారిపోయే తన ఒకటి. ఆయనకు అదే తెలుసు. అదొకటి. అమ్మ నువ్వు అది అడగకూడదురా, నా దగ్గర ఇంకా గ్రైండర్ ఉంది, అది అడగపోయివా అంటాం. పాపం తెలియదని. ఎందుకురా ఇడ్లీ కానీ అట్టు కానీ అడుగుతున్నందుకు? ఇడ్లీ అట్టు రెండు ఉన్నాయిరా. ఆధ్యాత్మికత కానీ భౌతిక కానీ అంటున్నావే, రెండు అడుగు, నేను ఇస్తాగా. ఎందుకు వద్దన్నా? పాప ఆయన అలా అండు, ఆధ్యాత్మికత కావాలా, తీసుకో. సెకండ్ స్టెప్ ఏ విధంగా వివరించారంటే సార్, ఎందుకంటే తనయుడు ఏది అడిగినా అది తనలోనే ఉన్నది కదా. ఆ హోల్నెస్ గాడ్, ఆ తండ్రి ఈజ్ హోల్ కదా. అది మంచైనా చెడైనా అది ఫ్రమ్ తనయుడు పాయింట్ ఆఫ్ వ్యూ. అది మంచో చెడో అన్నది తనయుడు పాయింట్ ఆఫ్ వ్యూలోంచి. కానీ బట్ చెడగొడుతున్నాను అనుకోడు. అది పర్సనాలిటీ అయినా, పర్సనాలిటీకి విందామనుకున్నా అది నేనే కదా అని అనుకుని అందుకని ఇస్తున్నారు. అందుకని తనయుడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది వేరే అయి ఉండొచ్చు. మంచి అయి ఉండొచ్చు, చెడు అయి ఉండొచ్చు, పర్సనాలిటీ అయి ఉండొచ్చు, డివైన్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎనీథింగ్ దట్ హీ ఆస్క్, హీ నోస్ దట్ ఇట్ ఈస్ హిమ్సెల్ఫ్. ఫాదర్ నేను అదే కాబట్టి అంత సహజ అమాయకత్వంతో తనయుడు ఏది కోరుకుంటే అది దాని కింద
టు బి అన్నదే ఆయనకి టు బి తెలుసు. అంతే. చాలా బాగుంది సార్, థ్యాంక్ టు యూ. బీ అంతే, ఇంకేముండదు. టు బీ. సో ద మోడస్ ఆపరెండి ఆఫ్ గాడ్ విత్ ఇన్ హ్యాస్ బీన్ రివీల్డ్ బై ద ఏన్షియంట్ రామ్. అత్యంత నిగూఢమైన దేవదేవుడి యొక్క విధానాన్ని చెప్తున్నారు అక్కడ, అది పట్టుకోవాలి. ఏంటి? అత్యంత నిగూఢమైన దేవదేవుడి యొక్క విధి విధానాన్ని నేర్పుతున్నారు అక్కడ తండ్రి. ఇప్పుడు అజ్ఞానంలోంచి అసురుడు వచ్చాడు, మనం అనుకున్న టైరెంట్. జ్ఞానంలోంచి దేవుడు వచ్చాడు, మనం అనుకున్న దైవం. అజ్ఞాన జనితమైనది టైరెంట్ అసురుడు, జ్ఞానజనితమైనది దైవం. అజ్ఞానం ఏమంటాడు? అజ్ఞానికి జ్ఞానం తెలియదు కాబట్టి దైవం వేరే అనుకుంటున్నాడు. కానీ దైవం జ్ఞానం తెలుసు కాబట్టి అజ్ఞానం కూడా నాలో భాగం అనుకుంటున్నాడు ఆయన. అజ్ఞానికి జ్ఞానం తెలియదు కాబట్టి దైవం వేరు అనుకుంటున్నాడు. దైవానికి అజ్ఞానం కూడా తెలుసు కాబట్టి అజ్ఞానం కూడా నేనే అంటున్నాడు. వాళ్ళిద్దరికీ ఉన్న తేడా అది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూస్లో. దట్స్ ఇట్, సింప్లీ సూపర్.